అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకుంటారు. కాళ్ళకు పసుపు రాసుకుంటే చాలా మంచిది. అయితే మంగళకరమైన పసుపును కాళ్ళకు రాసేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. లేదంటే మహాలక్ష్మీదేవి మీ ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోతుంది. కాళ్ళకు పసుపు రాసేటప్పుడు చేయకూడని పొరపాట్లు, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పసుపు చాలా పవిత్రమైనది కాబట్టి పసుపును ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు. పసుపును ఎల్లప్పుడూ వెండి, ఇత్తడి లేదా గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఇక వివాహమైన స్త్రీలు ప్రతి మంగళవారం మరియు శుక్రవారాల్లో తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. దీనివల్ల గౌరీదేవి కటాక్షం కలిగి దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభిస్తుంది. తులసి కోటలో దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క వద్ద కూర్చొని పసుపు రాసుకుంటే చాలా మంచిది. ఇక మీ ఇంట్లో పూజలు, వ్రతాలు చేసేటప్పుడు ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఖచ్చితంగా కాళ్ళకు పసుపు రాసి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే మీ పుణ్య ఫలితం 100 రెట్లు పెరుగుతుంది. కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చొని పసుపు రాసుకుంటే మంచిది. కొంతమంది ఆడవాళ్ళు కాళ్ళ మడమలకు పసుపు రాయకుండా కేవలం కాళ్ళ పైభాగంలోనే పసుపు రాసుకుంటారు. మడమలకు పసుపు రాసుకోకపోతే లక్ష్మీదేవి అస్సలు నిలవదు. అలాగే కొంతమంది ఆడవారు రాత్రిపూట కాళ్ళకు పసుపు రాసుకుంటారు. రాత్రి చీకటి పడ్డాక కాళ్ళకు పసుపు రాయకూడదు. అలాగే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు మరియు మీ ఇంట్లో సూతకం వచ్చినప్పుడు కాళ్ళకు పసుపు రాసుకోకూడదు. అలాగే మనలో చాలామంది కెమికల్స్ కలిపిన పసుపును ఉపయోగిస్తారు. అయితే కెమికల్స్ ఉన్న పసుపును కాళ్ళకు వాడకూడదు. కాబట్టి మీకు వీలు కుదిరితే పసుపు కొమ్ములు తెచ్చుకొని పసుపు తయారు చేసుకోండి. ఇక చాలామంది ఆడవాళ్ళు చేసే పెద్ద తప్పు ఏమిటంటే నేరుగా కాళ్ళకు పసుపు రాసుకుంటారు. కానీ కాళ్ళు శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా పసుపు రాసుకోవాలి. అలాగే ఎడమ చేత్తో కాళ్ళకు పసుపు రాసుకోకూడదు. శాస్త్ర ప్రకారం ఎడమ చేత్తో పసుపును ముట్టకూడదు. అలాగే చాలామంది ఆడవారు నిలబడి కాళ్ళకు పసుపు రాసుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. కాళ్ళకు పసుపు రాసేటప్పుడు చక్కగా కూర్చొని ప్రశాంతంగా రాసుకోవాలి. అలాగే పూజలో దేవుని దగ్గర వాడే పసుపును కాళ్ళకు రాసుకోకూడదు. కాబట్టి కాళ్ళకు రాసుకునే పసుపును సపరేట్గానే పెట్టుకోండి. అలాగే పసుపును పొరపాటున కూడా కాళ్ళతో తొక్కకూడదు. పసుపు కింద పడితే చేత్తో తీసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి. కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని మీ మనసులో జపించండి. మీ ఇంట్లోని అప్పుల బాధలు తొలగి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం గడపని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకున్నాక గౌరీ అష్టోత్తరం చదివితే చాలా మంచిది. దీనివల్ల మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజున స్త్రీలు తప్పక కాళ్ళకు పసుపు రాసుకోవాలి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ కాళ్ళకు పసుపు ఉన్నంతసేపు ఇంట్లో నవ్వుతూ శాంతంగా ఉంటే ఆ ఇల్లు వైకుంఠంతో సమానమని వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని ముందు వెలిగించే దీపం ప్రమిదలకు ఖచ్చితంగా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు లేని ప్రమిదలో దీపం పెట్టకూడదు. ఇక వివాహమైన స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి మంగళసూత్రాలకు పసుపు రాసుకోవాలి. ఇది మీ మాంగళ్య బలాన్ని పెంచుతుంది. అలాగే స్త్రీలు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ముందుగా కాస్త తడి పసుపును రాసుకొని దానిపైన కుంకుమ ధరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే ఎవరికైనా పసుపు కుంకుమ లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలంలో ఖచ్చితంగా ఒక పసుపు కొమ్ము పెట్టి ఇవ్వాలి. అలాగే చాలామంది ఆడవారు జుట్టు విరబోసుకొని లేదా జుట్టు తడిగా ఉన్నప్పుడు కాళ్ళకు పసుపు రాసుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో దుష్టశక్తుల సంచారం పెరుగుతుంది. ఇక ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు మీ భర్త క్షేమాన్ని, శ్రేయస్సును మనసులో కోరుకోవాలి. స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వాస్తు ప్రకారం మీ వంటగదిలో ఉప్పు, పసుపు పక్క పక్కనే ఉంచితే మీ ఇంటికి చాలా మంచిది. అలాగే మీ పూజ గదిలో తప్పకుండా 11 పసుపు కొమ్ములను పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది. అలాగే కొత్తగా బంగారం వస్తువులు ధరించే ముందు పసుపు నీటితో బంగారాన్ని శుద్ధి చేసి దేవుని దగ్గర పెట్టి వాటిని ధరిస్తే ఆ బంగారం ఎప్పటికీ మీ వద్దే ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు ముందుగా కుడి కాలికి రాసుకొని తర్వాత ఎడమ కాలికి రాసుకోవాలి. అలాగే కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు పసుపులో చిటికెడు పచ్చకర్పూరం పొడి కలిపితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
కాళ్ళకు పసుపు రాసేటప్పుడు ముందుగా కాలి బొటిన వేలుకి పసుపు రాసి తర్వాత పాదాలకు పసుపు రాయాలి. అలాగే కాలి మడమ భాగంలో ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకున్న రోజున ఎవరైనా పేదలకు అన్నదానం చేస్తే నిండు సౌభాగ్యం కలుగుతుంది. ఇక మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే ప్రతి గురువారం కాళ్ళకు పసుపు రాసుకోండి. జాతకంలో గురుబలం పెరిగి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు మంచం పైన కూర్చోకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. సుమంగళి స్త్రీలు ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం ఉదయాన్నే ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేస్తే మీ మాంగళ్య బలం పెరుగుతుంది. అలాగే ఇంట్లో పూజలు వ్రతాలు చేసేటప్పుడు పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. అలాగే మనలో చాలామంది పూజ గదిలో నీటితో నిండిన రాగి కలశం పెట్టుకుంటారు. అయితే రాగి చెంబులో నీళ్లు నింపేటప్పుడు నీటిలో కాస్త పసుపు పచ్చకర్పూరం ఒక పువ్వు వేసి పూజ గదిలో పెడితే దీన్ని మంగళ జలమని అంటారు. పూజ పూర్తయ్యాక ఈ నీటిని ఇల్లంతా చిలకరిస్తే మీ ఇంటికి చాలా మంచిది. అలాగే ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు పూజ కలశం పైన కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాము. కానీ కలశం నీటిలో ఒక పసుపు కొమ్ము వేస్తే లక్ష్మీదేవి త్వరగా ఆహ్వానించబడుతుందని నమ్మకం. అలాగే కొంతమంది స్త్రీలు కాళ్ళు అందంగా కనిపించాలని కాళ్ళకు పసుపు రాసుకుంటారు. కానీ ఇలా చేయకూడదు. ఇక వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ బియ్యం డబ్బాలో 3 లేదా 5 పసుపు కొమ్ములు ఉంచితే అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ధాన్యానికి లోటుండదు. అలాగే ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములను కట్టి మీ బీరువాలో ఉంచితే మీ ఇంటి ధనాకర్షణ బాగా పెరుగుతుంది. అలాగే నూతన గృహప్రవేశం చేసేటప్పుడు లేదా అమావాస్య ముగిసిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయి. మీ మనసు అశాంతిగా ఉన్నప్పుడు లేదా బాధపడుతూ కాళ్ళకు పసుపు రాసుకోకూడదు. ఇక సంధ్యా వేళలో అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో ఉన్న పసుపును ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదు. అలాగే ప్రతి శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కళ్ళుప్పు పసుపు వేసి ఇంటిని తుడిస్తే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలాగే మీ ఇంటి ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవు. ఇక మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. పెళ్లి ఆలస్యం అవుతున్న వారు ఒక పసుపు దారానికి 9 ముడులు వేసి విష్ణుమూర్తి పాదాల వద్ద ఉంచి పూజిస్తే శీఘ్ర వివాహ యోగం కలుగుతుంది. అలాగే మీ పిల్లలు బాగా చదవాలంటే మీ పిల్లల రూమ్లో లేదా స్టడీ టేబుల్ పైన ఒక పసుపు కొమ్మును పెట్టండి. సరస్వతీదేవి అనుగ్రహం లభించి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక ఇంట్లో తులసి కోట ఉన్నవారు తులసి మొక్క దగ్గర పసుపుతో స్వస్తిక్ గుర్తు వేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. కట్టిక పేదరికంతో బాధపడేవారు ఒక రావి ఆకు పైన పసుపుతో శ్రీం అని రాసి లక్ష్మీదేవి ముందు పెట్టి పూజిస్తే విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది. మారేడు చెట్టు శివునికి ప్రీతికరమైనది కాబట్టి మారేడు చెట్టు మొదట్లో పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేస్తే కాశీ క్షేత్రాన్ని దర్శించినంత పుణ్య ఫలితం లభిస్తుందట. ఇక ఏ ఇంట్లో అయితే ప్రతి శుక్రవారం పసుపుతో చిన్న గౌరమ్మను చేసి పూజిస్తారో ఆ ఇంట్లో ముత్తైదుతనం తరతరాలు వర్ధిల్లుతుందట. ఇక వ్యాపారాలు చేసేవారు ప్రతిరోజు మీ వ్యాపార స్థలంలో పసుపు నీళ్లు చిలకరించండి. మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఇక మీ జాతకంలో గురుగ్రహ దోషాలు ఉన్నవారు ఏదైనా ఒక గురువారం బ్రాహ్మణులకు గుడిలో పసుపు కొమ్ములు శనగలు దానం చేయడం వల్ల దోష నివారణ కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.